ఉదయమన్నా సూర్యకాంతి ప్రతిదానిని తాకుతోంది. అంతేకాదు, మన ఇంటి విద్యుత్ బిల్లులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పుడా సూర్య కిరణాలు మీ ఇంటికి విద్యుత్తును ఉచితంగా ఇస్తాయి. సౌర రూఫ్లు, ఇల్లు అందంగా, విద్యుత్తు ఉచితం. ఇవి కేవలం విద్యుత్తే కాదు, మీ ఇంటికి అందం కూడా. మీ బిల్లులు తగ్గిపోతాయి. మీ ఇంటి భవిష్యత్తు ప్రకృతికి దగ్గరవుతుంది. సౌర శక్తితో సురక్షిత, సురమా భవిష్యత్తు. సౌర శక్తి, మీ ఇంటి వెలుగు, మీ బిల్లుల భారం తగ్గించు. ఇప్పటివరకు మనం ఎప్పుడూ భవనాల పైకప్పులపై అందాన్ని మాత్రమే చూసాము. కానీ ఈరోజు మనం అందాన్ని మాత్రమే కాదు, విద్యుత్తు ఉత్పత్తిని కూడా చూడబోతున్నాము. సౌర శక్తి సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు కొత్త రకాల సోలార్ రూఫ్లు అందుబాటులో ఉన్నాయి. అవి మన ఇళ్ల అందాన్ని మరింత మెరుగుపరచడమే కాకుండా విద్యుత్తు కూడా ఉత్పత్తి చేస్తాయి. ఈ సోలార్ రూఫ్లు సాంప్రదాయ సోలార్ ప్యానెల్స్ కన్నా మెరుగ్గా పనిచేస్తాయి. అవి కేవలం ఇంటిని సురక్షితం చేయడం మాత్రమే కాదు, మరి చాలా స్టైలిష్ కూడా ఉంటాయి. కొత్త సోలార్ రూఫ్ తో విద్యుత్తు బిల్లులు తగ్గాయి మరియు ఇంటి మోడర్న్ లుక్ కూడా వచ్చింది. మీరు కూడా మీ ఇంటిని సౌరశక్తి ద్వారా సమృద్ధిగా మార్చాలనుకుంటే సోలార్ రూఫ్లను పరిశీలించండి. అవి మీ ఇంటికి అందం, సుస్థిరత ఇద్దరినీ అందిస్తాయి. సౌర విద్యుత్ ఎలా తయారవుతుంది? సౌర విద్యుత్ అనేది సూర్యుని కిరణాలను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసే పద్ధతి. ఈ ప్రక్రియ సౌర ప్యానెల్స్ అనే ప్రత్యేక పరికరాల ద్వారా జరుగుతుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ వివరాలు ఉన్నాయి. 1. సూర్యకిరణాల శోషణ. సౌర ప్యానెల్స్, సోలార్ ప్యానెల్స్ కంటే ముందు ఇవి ప్యానెల్స్ ఏమిటి అంటే, ఇవి ఫోటోవోల్టాయిక్ సెల్స్ తో తయారు చేయబడ్డాయి. ఈ సెల్స్ సూర్యుని కిరణాలను శోషించి వాటిలోని ఫోటోన్లు అనే కాంతి కణాలను గ్రహిస్తాయి. 2. విద్యుత్ ఉత్పత్తి. సౌర సెల్స్ ఫోటోన్లను గ్రహించినప్పుడు వాటి లోపల ఉండే సిలికాన్ పరమాణువులు ఉద్వేగంతో చలనం చెందుతాయి. ఈ చలనం వల్ల ఎలక్ట్రాన్లు విడిపడి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. 3. డైరెక్ట్ కరెంట్ DC నుండి ఆల్టర్నేటింగ్ కరెంట్ AC. సౌర ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ డైరెక్ట్ కరెంట్ DC రూపంలో ఉంటుంది. కానీ మన ఇళ్లలో వాడే సాధారణ విద్యుత్ ఆల్టర్నేటింగ్ కరెంట్ AC. అందువల్ల ఈ DC విద్యుత్తును ఒక ఇన్వర్టర్ ద్వారా AC విద్యుత్తుగా మార్చుతారు. 4. విద్యుత్ వినియోగం లేదా నిల్వ. సౌర విద్యుత్తు ఉత్పత్తి అయిన తర్వాత దాన్ని నేరుగా మన ఇళ్లలో ఉపయోగించుకోవచ్చు లేదా బ్యాటరీల్లో నిల్వ చేయవచ్చు. నిల్వ చేసిన విద్యుత్తు రాత్రిపూట లేదా సూర్యకాంతి లేనప్పుడు ఉపయోగించవచ్చు. 5. అధిక విద్యుత్తు సరఫరా. మీ ఇంటికి అవసరానికి మించిన సౌర విద్యుత్తు ఉత్పత్తి అయితే దానిని తిరిగి విద్యుత్తు గ్రిడ్ కి పంపించి క్రెడిట్లు పొందవచ్చు. మొత్తం మీద సౌర విద్యుత్ ప్రక్రియ: సూర్యకాంతి, ఫోటోన్లు, సౌర సెల్స్ లో ఎలక్ట్రాన్ కదలిక, డైరెక్ట్ కరెంట్, ఇన్వర్టర్ ద్వారా ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇళ్లకు విద్యుత్తు. ఇది ప్రకృతికి హానికరం కాని పునరుత్పత్తి శక్తి పద్ధతిగా ఎక్కువగా ఉపయోగించబడుతున్న శక్తి వనరు. మార్కెట్లో కొత్త సౌర రూఫ్లు. సాంకేతికత వృద్ధితో పాటు సౌర విద్యుత్ ప్యానెల్స్ కు బదులుగా సౌర రూఫ్లు, సోలార్ రూఫ్స్ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి ఇంటికి అందాన్ని, పర్యావరణ హితను కలిపే అత్యుత్తమ పరిష్కారం. కొన్ని ప్రముఖమైన కొత్త సౌర రూఫ్ టెక్నాలజీలను పరిశీలిద్దాం. 1. టెస్లా సౌర రూఫ్లు, టెస్లా సోలార్ రూఫ్స్. టెస్లా కంపెనీ అందిస్తున్న సౌర రూఫ్లు ఎంతో ప్రాచుర్యంతో ఉన్నవి. ఇవి సంప్రదాయ పైకప్పు కప్పడం కన్నా చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. ఈ రూఫ్ టైళ్లు ప్రతి ఒక్కటి ఒక సోలార్ ప్యానెల్ లా పనిచేస్తుంది, కానీ సాధారణ పైకప్పు రాళ్లలా కనిపిస్తుంది. టెస్లా రూఫ్లు దీర్ఘకాలిక సేవలను అందించేలా రూపొందించబడ్డాయి. వాటిపై వీటి లైఫ్ టైం వారంటీ కూడా ఉంటుంది. 2. సన్టెడ్ టెర్రాకోట సౌర రూఫ్లు, సన్టెగ్రా సోలార్ రూఫ్స్. సన్టెడ్ కంపెనీ టెర్రాకోట మరియు శైలికి తగ్గ టైల్స్ ను తయారు చేస్తోంది. ఇవి చాలా సాధారణంగా కనిపిస్తాయి కానీ సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ రూఫ్లు ముఖ్యంగా పర్యావరణానికి హానికరం కాని మరియు సౌకర్యవంతమైన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తాయి. 3. సోలార్ గ్లాస్ రూఫ్ టైల్స్.
సోలారి గ్లాస్ అనేది కేవలం గాజు మరియు సోలార్ టెక్నాలజీ కలయికలో తయారు చేయబడిన రూఫ్లుగా నిలిచింది. ఇవి సాధారణ గాజు పైకప్పుల్లా కనిపిస్తూ సూర్యకాంతిని పూర్తిగా విద్యుత్తుగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 4. బైఫేసియల్ సోలార్ రూఫ్లు, బైఫేషియల్ సోలార్ రూఫ్స్. ఈ రూఫ్లు రెండు వైపుల నుంచి కూడా సూర్యకాంతిని గ్రహించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. వీటిని స్థాపించడం వల్ల మరింత అధిక విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది, ప్రత్యేకంగా ఎక్కువ కాంతి ప్రతిబింబించే ప్రాంతాల్లో. 5. రెనోగి సౌర రూఫ్లు, రెనోజీ సోలార్ రూఫ్స్. రెనోగి అందిస్తున్న ఈ కొత్త సాంకేతికత రూఫ్లు ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్యానెల్స్ తో వస్తాయి. ఇవి ఇంటి ఆకృతిలో కూడా సరిపోతాయి. ఇవి సాంకేతికంగా వృద్ధి చెందిన సౌర రూఫ్లు ఎఫిషియన్సీని మరింత పెంచడం కోసం రూపొందించబడ్డాయి. 6. అనోవా స్టైలిష్ సోలార్ షింగిల్స్, అనోవా స్టైలిష్ సోలార్ షింగ్లెస్. ఇవి రూఫ్ షింగిల్స్ లాగా కనిపిస్తాయి, కానీ ఇవి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు. వీటి డిజైన్ చాలా సన్నగా ఉండి అందరినీ ఆకర్షించేలా ఉంటుంది. ఇవి ప్రధానంగా పర్యావరణ హితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారం. 7. క్లిప్టాన్ సౌర టైల్స్, క్లిప్టన్ సోలార్ టైల్స్. క్లిప్టాన్ సౌర టైల్స్ సంప్రదాయ పైకప్పు రాళ్ల లాగా ఉంటాయి, కానీ ఇవి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే టెక్నాలజీని కలిగి ఉంటాయి. తీరుపైన ఇవి మార్కెట్లో లభ్యమయ్యే కొన్ని నూతన సౌర రూఫ్లు. ఈ సాంకేతికతలు మన ఇళ్లకు అందం మరియు విద్యుత్తు సరఫరా రెండింటినీ సమన్వయం చేస్తాయి. సౌర రూఫ్ల వల్ల విద్యుత్తు బిల్లులో తేడా ఎంత వస్తుంది? సౌర రూఫ్లు లేదా సౌర ప్యానెల్స్ ఉపయోగించడం వలన విద్యుత్తు బిల్లులో ముఖ్యమైన తేడా కనిపిస్తుంది. ఇది మీ ఇంట్లో ఎంత విద్యుత్తు వాడకం జరుగుతుందో మీరు ఉత్పత్తి చేసే సౌర విద్యుత్తు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సౌర విద్యుత్తు ఉత్పత్తి. మీరు సౌర రూఫ్ల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తు మీ ఇంటి అవసరాలను సరిపడా నిలబెడితే మీ బిల్లులు గణనీయంగా తగ్గుతాయి. రోజులో సూర్యకాంతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్తు బిల్లులో 70% నుండి 100% వరకు తగ్గుదల కనిపించవచ్చు. అధిక ఉత్పత్తి, క్రెడిట్లు. మీరు ఉపయోగించే దానికంటే ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేస్తే దాన్ని విద్యుత్తు గ్రిడ్లోకి తిరిగి పంపవచ్చు. దీనివల్ల మీరు క్రెడిట్లు పొందుతారు, తద్వారా మీ బిల్లులు మరింత తగ్గవచ్చు. వినియోగ పరిమాణం. మీ ఇంటి విద్యుత్తు వినియోగం ఎలా ఉన్నదేది కూడా ఒక కీలక అంశం. ఎక్కువగా సౌర విద్యుత్తు వాడితే మీ విద్యుత్తు బిల్లు పూర్తిగా తగ్గిపోతుంది, కానీ ఎలాంటి వినియోగం అధికంగా ఉంటే కొంత బిల్లు మిగిలి ఉండవచ్చు. ఉదాహరణ, అంచనా. సౌర రూఫ్లు లేకుండా మీ విద్యుత్తు బిల్లు నెలకు 3000 రూపాయలు ఉంటే సౌర రూఫ్లతో అది 500 రూపాయల నుండి 1000 రూపాయలు మధ్యకు తగ్గవచ్చు. కొన్ని సందర్భాల్లో సూర్యకాంతి శక్తి వల్ల పూర్తిగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తే మీ బిల్లు 0 రూపాయలు వరకు తగ్గొచ్చు. ప్రధానంగా ప్రభావించే అంశాలు. సూర్యకాంతి లభ్యత. మీ ప్రాంతంలో సూర్యకాంతి ఎన్ని గంటలు లభిస్తుందో అది సౌర విద్యుత్తు ఉత్పత్తి ఎంత అవుతుందో నిర్ణయిస్తుంది. ఇన్వెస్ట్మెంట్. మీరు పెట్టుబడి చేసిన సౌర ప్యానెల్స్ లేదా సౌర రూఫ్ సిస్టమ్ సాంకేతికత మీద కూడా ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ సబ్సిడీలు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సబ్సిడీలు లేదా టాక్స్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి, ఇవి పెట్టుబడిని తగ్గిస్తాయి. సంక్షిప్తంగా, సౌర రూఫ్ల ద్వారా సాధారణంగా 50% నుండి 100% వరకు విద్యుత్తు బిల్లు తగ్గే అవకాశముంది. ఇది మీరు వాడే విద్యుత్తు పరిమాణం మరియు సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మన ఇంటికి సోలార్ రావాలంటే ఎంత ఖర్చు అయ్యిద్ది? సౌర విద్యుత్ సిస్టమ్ను ఇంట్లో ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చవుతుంది? సౌర విద్యుత్ సిస్టమ్ను ఇంట్లో ఏర్పాటు చేయడానికి ఖర్చు మీ అవసరాలపై, మీరు ఉపయోగించుకునే సిస్టమ్ సామర్థ్యం, కిలోవాట్లలో, ప్రాంతం మరియు సౌర ప్యానెల్స్ లేదా సౌర రూఫ్ల టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సాధారణంగా సౌర వ్యవస్థలకు ఎలాంటి ఖర్చు ఉంటుందో తెలుసుకుందాం. 1. సిస్టమ్ సామర్థ్యం, సైజు. మీ ఇంటికి అవసరమైన విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆధారంగా తీసుకుని ఖర్చు నిర్ణయించబడుతుంది. సాధారణంగా 1 కిలోవాట్ కెడబ్ల్యూ సౌర వ్యవస్థ నెలకు సుమారు 1200 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక చిన్న ఇంటి అవసరాలను పూర్తిగా సరిపడగలదు. సిస్టమ్ సామర్థ్యంపై ఖర్చు.
1 కిలోవాట్ సిస్టమ్ 60,000 రూపాయలు 1,00,000 రూపాయలు. 2 కిలోవాట్లు సిస్టమ్ 1,20,000 రూపాయలు 1,50,000 రూపాయలు. 3 కిలోవాట్లు సిస్టమ్ 1,80,000 రూపాయలు 2,50,000 రూపాయలు. 5 కిలోవాట్లు సిస్టమ్ 2,50,000 రూపాయలు 3,50,000 రూపాయలు. 2 కాంపోనెంట్ల ఖర్చు. సౌర ప్యానెల్స్ ఇవి మొత్తం ఖర్చులో ఎక్కువ భాగాన్ని తీసుకుంటాయి. మార్కెట్లోకి సిలికాన్ లేదా అధిక సామర్థ్యపు ప్యానెల్స్ లభిస్తాయి. ఇన్వర్టర్ DC నుండి AC విద్యుత్తుగా మార్చడానికి ఉపయోగించే పరికరం. దీని ఖర్చు కూడా సిస్టమ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీలు ఆప్షనల్. రాత్రిపూట విద్యుత్తు నిల్వ చేయడానికి మీరు బ్యాటరీలను ఏర్పాటు చేయవచ్చు. వీటి ధర 1 నుంచి 5 వరకు లక్షల వరకు ఉంటుంది, బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి. 3 సమగ్ర వ్యవస్థ ఖర్చు. మీ అవసరాల ఆధారంగా ఒక చిన్న ఇంటికి 1 కిలోవాట్ నుండి 3 కిలోవాట్లు సౌర విద్యుత్ వ్యవస్థ సరిపోతుంది. దీని ఖర్చు సుమారు 1,00,000 రూపాయల నుండి 2,50,000 రూపాయల మధ్య ఉంటుంది. పెద్ద ఇంటికి లేదా ఎక్కువ విద్యుత్తు అవసరాలకు 5 కిలోవాట్లు లేదా అంతకంటే పెద్ద సిస్టమ్ అవసరం. దీని ఖర్చు 2,50,000 రూపాయల నుండి 4,00,000 రూపాయలు వరకు ఉంటుంది. 4 ప్రభుత్వ సబ్సిడీలు. భారత ప్రభుత్వ సబ్సిడీలు రెసిడెన్షియల్ సౌర ప్యానెల్ సిస్టంపై 30% వరకు సబ్సిడీలు లభిస్తాయి. సబ్సిడీ తీసుకుంటే మొత్తం ఖర్చు తగ్గుతుంది. వివిధ రాష్ట్రాల్లో ఈ సబ్సిడీలు వేరే వేరే రకాలుగా అందుబాటులో ఉంటాయి. 5 స్థాపన ఖర్చు. ఇన్స్టాలేషన్ ఖర్చు సిస్టమ్ సైజుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇది సిస్టమ్ మొత్త ఖర్చులో 10% నుంచి 15% వరకు ఉంటుంది. సంక్షిప్తంగా ఖర్చు అంచనాలు. చిన్న ఇల్లు 1 కిలోవాట్ నుంచి 2 కిలోవాట్లు సిస్టమ్ 1,00,000 రూపాయలు 1,50,000 రూపాయలు. సగటు ఇల్లు 3 కిలోవాట్ల నుంచి 5 కిలోవాట్లు సిస్టమ్ 2,50,000 రూపాయలు 3,50,000 రూపాయలు. పెద్ద ఇల్లు లేదా అధిక వినియోగం 5 kW సిస్టమ్ 3,50,000 రూపాయలు 5,00,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ, అవసరాలను బట్టి. ఈ మొత్తం ఖర్చులో సబ్సిడీ ఉంటే మరింత తగ్గుతుంది. అలాగే మీరు బ్యాటరీలతో వ్యవస్థను విస్తరించుకుంటే ఖర్చు పెరుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం.